అయితే కోమటిరెడ్డి తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు టీఆర్ఎస్ నేతలు. ఫ్లెక్సీలో ఫోటో లేదని రాద్ధాంతం చేసేందుకు ప్రయత్నించిన వెంకటరెడ్డికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే మహాత్మాగాంధీ వర్సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. ఏదో విధంగా గొడవ చేయాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ వారు ఫ్లెక్సీ పెట్టారు. ఆ ఫ్లెక్సీలో 2 మంత్రుల ఫోటోలు మాత్రమే ఉన్నాయి. కానీ దానిలో నా ఫోటో లేదనే ఉద్దేశంతో అక్కడ దాన్ని చించివేయడం, అక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇది మా సమస్యలు, మాకు అనేక సంవత్సరాల తర్వాత మా ప్రారంభోత్సవానికి మంత్రులు వచ్చారు, మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మా సమస్యలు కూడా చెప్పుకుందామంటే కాకుండా ఇది ఒక రాజకీయ గొడవ చేయడానికి అని చెప్పేసి కోమటిరెడ్డి గారు వచ్చిందని చెప్పేసి వాళ్ళందరూ కూడా వారిని వ్యతిరేకించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా ఈ యొక్క భవనాలు కట్టుకున్నది, ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నది, అదేవిధంగా కోర్సులు పెంచుకున్నది. ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు, ఈ రోజున 430 కోట్ల గ్రాంట్లు మొత్తం అన్ని యూనివర్సిటీలకు కలిసి ఉన్నట్లయితే 1000 కోట్లకు ఈసారి చేస్తా అని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. 10 సంవత్సరాలు మీరు మంత్రులుగా అనేక పదవులు అనుభవించి నిధులు మాత్రం ఏ రోజు కూడా తీసుకురాలేదు.